గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. విజయవంతంగా ముగిసిన ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు. ముగింపు వేడుకల్లో పాల్గొన్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రాజకీయ ప్రముఖులు ఎందరికో భవిష్యత్తును అందించిన ఏఎన్ఆర్ కళాశాల విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందాలన్న వెంకయ్యనాయుడు. గుడివాడ ఎన్జీఓ హోంలో పెన్షనర్ల దినోత్సవ కార్యక్రమాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐసీ రవికృష్ణ. సైబర్ నేరాలపై వృద్ధులు, పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాలన్న ఐసీ. నాట్స్ ఆధ్వర్యంలో గుడివాడ ఐఐఎం హాల్లో విజయవంతంగా జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరం. శిబిరాన్ని ప్రారంభించిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆధునికంగా ఎంతో ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరూ ప్రకృతిని సమతుల్యతను పాటించాలన్న వెంకయ్యనాయుడు. గత 3 రోజులుగా జరుగుతున్న ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు గురువారం విజయవంతంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు ప్రముఖులు, శాసనసభ్యులు పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వెంకయ్యనాయుడు గార్డ్ ఆఫ్ హానర్ తో స్వాగతం పలికారు. అనంతరం కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఫైళ్లను ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు స్వర్గీయ ఏఎన్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కామినేని శ్రీనివాస్, వర్లకుమార్ రాజా తదితర ప్రముఖులు మాట్లాడారు. అనంతరం వెంకయ్యనాయుడును కళాశాల కమిటీ పెద్దలు ఘనంగా సత్కరించారు. ముగింపు వేడుకల్లో ఏఎన్ఆర్ కుమారుడు వెంకట్, మాజీ కేంద్ర మంత్రి కావూరు సాంబశివరావు, ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, హైకోర్టు జస్టిస్ భట్టు దేవానంద్, కళాశాల కమిటీ పెద్దలు, పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వస్తారన్నా సార్ 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 మీరు కొంచెం బ్యాక్ ఉండాలి సార్. సార్ ఎమ్మెల్యే గారు అటువైపు. అనుకోండి సార్. రైట్ రైట్ సార్ 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 ఒకసారి ఓకే సార్. సార్ సార్ ప్రిన్సిపల్ సార్ మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ పొలిటీషియన్ లేచి నిలబడి మన కర్తాల ధ్వనుల మధ్య వేదిక మీదకు సగర్వంగా, సగౌరవంగా, సహృదయంగా ఆహ్వానిస్తున్నాం. సార్ ప్రిన్సిపల్ సార్ 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 ఇటు తిరిగింది సార్ కొంచెం. సార్ ప్రిన్సిపల్ సార్ ప్లీజ్, ప్రిన్సిపల్ సార్ బెండ్ అవ్వకండి.
కోర్సులు తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్, ఫార్మసీ, నర్సింగ్ ఇంకా అటువంటి వాటిల్లో ముందుకెళ్లాలని 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలకు చేసిన మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ వేడుక ఒక విద్యా సంస్థ విజయగాథ మాత్రమే కాదు, వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగుని సార్ శ్రీనివాస్ సార్ కొంచెం ఇస్తానా కెమెరా ఈ ఆశీస్సులు మా విద్యార్థులకు, అధ్యాపకులు మరియు సంస్థ అభివృద్ధికి ఆకాంక్షిస్తూ మరోసారి మా సభకి నమస్కారం. ఈరోజు గుడివాడికి గర్వకారణం ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్కి ఇచ్చేసిన మన ముఖ్య అతిథి మాజీ ఉపరాష్ట్రపతి, అందరికీ ఆదర్శప్రాయుడైన వెంకయ్యనాయుడు గారి అడుగుపెట్టిన ఈ సందర్భం చాలా చాలా సంతోషదాయకం. ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఇవ్వటంలో ఆయన మించిన వ్యక్తులు లేరు. ఆయన ఎన్నో ప్రసంగాలు విన్నాం, ఎంతో ఇన్స్పైర్ అయ్యాం. అందుకు ఆయన ఇక్కడికి ఇచ్చేసి నా అందరితో టైం స్పెండ్ చేస్తున్నందుకు దానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే పాత విద్యార్థుల సమ్మేళనమే కాకుండా నేటి విద్యార్థులకి ఇన్స్పైర్ చేసేటట్లుగా ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ డైమండ్ జూబ్లీ ఎన్ఆర్ కాలేజీ యాజమాన్యానికి ప్రత్యేకమైన అభినందనలు. మనకి దేవుడు వరం ఇచ్చి ఎక్కడికి వెళ్ళాలి నీ జీవితంలో అంటే వెనక్కి వెళ్ళి కాలేజ్ డేస్కి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని చెప్పేసి అది నిజం, వాస్తవం. ఆ రోజులు ఎంతో ఆనందంగా ఉంటాయి. ఇప్పటికీ ప్రతి ఒక్కరూ కోరుకునేది అదొకటి. ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, నాకు తెలిసి ఉపరాష్ట్రపతి అయినా కానీ వారైనా కోరుకునేది గ్యారంటీగా కాలేజ్ తీసుకువెళ్ళి అప్పుడు ఎలా ఉన్నాం అనేది, అప్పటికి వెళ్ళి మళ్ళీ అనుభవించాలి అనేంత ఆరాటం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అమ్మాయిలు, అబ్బాయిలు, మీకు ఇది టైము. ఈ టైం బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎంజాయ్ చేస్తానని చదువుకుంటున్నారు కదా, కానీ ఇదే యాటిట్యూడ్ని కంటిన్యూ చేయండి జీవితంలో. మనకి ఎంజాయ్ చేద్దామనే పని అందరికీ దొరకకపోవచ్చు, మనకి ఇష్టమైన పని అందరికీ దొరకకపోవచ్చు, కానీ చేసే పనిని ఇష్టపడి దానిలో కూడా ఎంజాయ్మెంట్ ఎత్తుక్కుంటే చాలా గొప్పగా ఉంటుంది. మీరందరూ కూడా జీవితం ఫలమేమవుతుంది. మీకు సక్సెస్ రావాలంటే జీవితంలో ఎప్పుడైనా కానీ మీరు చేసే పనిని ఎంజాయ్ చేయండి. మీతో పాటు ఉన్న వాళ్ళని ఎంజాయ్ చేయండి. మీ అందరితో నలుగురితో కలిసి నడిచి ముందుకెళ్ళి విజయం సాధించడం అనేది ఎప్పుడు ఉంటుంది. ఇంకొక విషయం నేను ఒకటి చెప్తా ఉన్నాను, చెప్తాను ఎప్పుడు. అదేంటంటే, ఒంటరిగా సాధించిన విజయం కంటే నలుగురితో సాగించిన ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఆనందదాయకంగా ఉంటుంది, మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద శ్రద్ధ పెట్టండి. అందరూ సభా మర్యాదలు మనం పాటించాలి ఎక్కడైనా. ఈరోజు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి కళాశాల ఆ మాటతోనే అక్కినేని నాగేశ్వరరావు గారు పేరుతో మొదలు పెడతాను నేను. ఈ అలవాట్లు ఏఎన్ఆర్ కాలేజీ, ఎన్టీఆర్ కాలేజీ, పిబిఎన్ కాలేజీ, ఈ అలవాట్లు మానేయాలి. అది అవమానకరం. అక్కినేని నాగేశ్వరరావు కళాశాల
అని మాత్రమే పిలవాలని చెప్పి నేను కోరుకోను. చిట్టి పెట్టి మాటలు మాట్లాడడం, ఆ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిపోయారు మన మాటలు, మన దేశం, మన గొప్ప అని మనం గుర్తుపెట్టుకోకూడదని. హైదరాబాద్లో ఎంజీ రోడ్డు అంటే ఎంజీ రామచంద్రన్ కాదు, మహాత్మా గాంధీ రోడ్డు. మహాత్మా గాంధీ ఎంజీ అయిపోయాడు. ఎస్పీ రోడ్డు సర్దార్ పటేల్ రోడ్డు, సర్దార్ పటేల్ ఒక ఎస్పీ అయిపోయాడు. ఈ మంచిది కాదు. వాళ్ళ భాషని పెంచడానికి, మనల్ని మనం మర్చిపోవడానికి వాళ్ళు అవి పెట్టారు. ఇప్పుడు మాట్లాడకూడదు కూడా మనం ఏం చేస్తున్నాం, ఆ వరలోనే ఇంకా పోతున్నాం. మా డ్రైవర్ మాట్లాడుతున్నాడు, ఇంకొకటితో మాడుతున్నాడు, బ్రో బాగున్నావా అని. బ్రో ఏడా బ్రోకరా అతను, ఏ బ్రోకర్ అన్నా? కాదు సార్, బ్రో అంటే బ్రదర్ అన్నాడు. నేర్చుకుంటారా అని చెప్పాను. ఈ పరిస్థితి ఏమాత్రం మన సమాజానికి మంచిది కాదు. ఇవాళ నేను ఒక ప్రతిష్టాత్మకమైన, పురాతనమైన మంచి కళాశాల వేదికగా నేను చెప్తూ ఉన్నాను. దయచేసి అందరూ తెలుగులో మాట్లాడండి. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్తో మాట్లాడండి. ఇంకా మీరు ఇతర భాషలో కూడా హిందీలో మాట్లాడండి వాళ్ళతో. కానీ మనం ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుంది అమ్మ భాష, ఆ తెలుగులో మాట్లాడాలి. ఈరోజు అలాగే ఇందాక నేను చెప్పాను అన్నమాట, వేరే అనుకోవద్దని చెప్పాలి, తెలవాలి కదా ఎవరెవరు ఏందో. తర్వాత అందరి పేర్లు మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. అది చెప్తూ సీనియారిటీ మర్చిపోవడం, ఒక్కోసారి పేరు అది కావడం, ఇంకోటి చదవడం, మళ్ళీ వాళ్ళ మనసులో బాధ కలగడం, ఇవి సమయం ఎక్కువైపోవడం, ఇవి జరుగుతాయని మాత్రమే పేరు చెప్పొద్దాను. కానీ పేర్లు మంచివి కాదని కాదు. ఎందుకంటే నేను ఈ వ్యవహారంలో సుమారు 60 ఏళ్ళ నుంచి ఉన్నాను. ఫోటోగ్రాఫర్లు కూడా అనుభవంతో చెప్పాను నేను, చదువుతో. మనము కొన్ని పద్ధతులు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని ఉన్నత సంస్కారవంతమైన విషయాల వైపు వెళ్ళాలి. సంస్కారవంతమైన జాతిగా ఉండాలి. ఇందాక ఒక మాట చెప్పాను, ఏమని, చాలా మంచి మాట చెప్పాను. మన రాముడు ఏమని, కలిసి ఉండాలి. మన దేశం స్వతంత్రం పోవడానికి కారణం ఏం చెప్పండి? మన రాజులందరూ కలిసి ఉండకుండా ఒకటితో ఒకటి తొంగివేసుకోవడం వల్ల ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మనం దోచుకొని, మన మనసును కూడా దోచుకొని, మన ఆస్తులు దోచుకొని, మన వజ్రాలు దోచుకొని వెళ్ళిపోయారు. పోర్చుగీస్ అంతా గుడివాడ అంత ఉంటుంది. వాడు వచ్చి ఈ దేశంలో గోవాను ఆక్రమించుకున్నాడు. కారణం ఐకమత్యం లేకపోవడం. కాబట్టి సమాజంలో, కళాశాలలో, విద్యార్థుల్లో, కుటుంబంలో అందరూ ఐకమత్యం ఉండాలి అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాల్సి ఉంది, దాన్ని పాటించాల్సి ఉంది. ఈ జనం ఉండే పరిస్థితి లేదు. ముఖ్యంగా యూత్, నేను పక్కన చెప్తున్నా దేవాలయ గారు, అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. రాము కూడా చెప్పాను, ఇంతకుముందులాగా గంటల తరబడి మాట్లాడుతుంటే జయాంధ్రం ఊడి గుర్తొస్తుంది నాకు. ఈ పామరులో ఒకసారి మీటింగ్ పెట్టాం. నేను, తండ్రి విశ్వనాథం గారు, గౌతమ్ అస్సాన గారు, జీసీ కొండయ్య గారు, శుక్కర్ సత్యనారాయణ గారు, వీరాచార్య గారు, ఒకరి తర్వాత ఒక అద్భుతంగా మాడేవాడు. రాత్రి 1 గంట అయింది. నా పేరు వచ్చిన లాస్ట్ 1 గంట అయింది రాత్రి. ఏందయ్యా అంటే, నువ్వు ఆఖరి కృష్ణుడయ్యా, రాయబారులో కదా ఒకరి తర్వాత ఒకరు వచ్చినట్టుగా నువ్వు మాట్లాడితే పిల్లలు, నువ్వు ఉత్సాహంగా మాట్లాడతావు కాబట్టి జనం ఉంటారు, అందుకని నువ్వు లాస్ట్లో పెట్టావన్నారు. నాకు బాగా గుర్తు. ఇప్పుడు 1 గంట కాదు, నువ్వు 7 గంటలకు మీటింగ్ పెడితే 8 కాగానే ప్రతి ఒక్కరు వాచ్ చూసుకుంటావు. అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది, డైవర్షన్ ఎక్కువైపోయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సభలు నిర్వహించేవాడు కూడా ఎంతోమందిని మనం పిలిచామనే సమస్య కాదు, పిలవాలి, వాళ్ళని సన్మానించాలి ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు. కానీ మాట్లాడేవాడి సంఖ్య పరిమితం చేయాలి. నీకోసం చెప్పండి, నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఏఎన్ఆర్ కళాశాల, అఖిల నాగేశ్వరరావు గారి కళాశాల ప్రాంగణంలో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను కాదు. ఉన్నాయి కదా బయట, జనానికి అంత చేరతాయి, ఇంటింటో దీని గురించి మాట్లాడుకుంటారు, ప్రతి దగ్గర చర్చిస్తారు. కాబట్టి సభలకు కూడా మనము పరిమిత సమయము, పరిమితమైన మిగతా గొప్ప వాళ్ళని స్మరించుకోవాలి, వేదిక మీద పిలవాలి, సెలవు కప్పాలి, వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు చేసిన విజయం ఏందో ఒక మాట, 2 మాటలు 3 మాటలు చెప్పగలిగి ఉండాలి. అలా చేస్తే ఇంకా సభలు బాగా రాణిస్తాయని చెప్పని సందర్భంగా మీ అందరికి మనం చేస్తూ కొంత ముందులాగా తిరిగే ఓపిక లేదు, కానీ తిరుగుతూనే ఉండాలి. మనోడు అడిగాడు ఒక అబ్బాయి, సార్ మీరు పదవి విరమణ చేశారు కదా, ఇంకేందన్నాడు. పదవి విరమణ చేశారు కానీ పెదవి విరమణ చేయలేదురా బాబు, మాట్లాడుకుంటారు. రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్, రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. మైండ్ యాక్టివ్గా ఉంది, మనసు కోరికతో ఉంది, పోవాలా, విజయవాడ పిలిచారు వెళ్ళాలని చెప్పారు. మన మచిలీపట్నం వాడు పిలిచారు, వీసీ గారు ఉన్నారు ఇక్కడ. మచిలీపట్నం వాడు పోయిన మచిలీపట్నం వచ్చారు, ఇప్పుడు వాడు వచ్చారు.
నిన్న ఆరుద్ర గారు రామలక్ష్మి గారి శత జయంతి హైదరాబాద్లో ఉన్నారు. దానికి ముందు రోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ హైదరాబాద్లో ఉన్నారు. దానికి 10 రోజుల ముందు సావిత్రి గారి 90వ జయంతి, మహానటి సావిత్రి 90వ జయంతి దాంట్లో పాల్గొన్నారు. ఎందుకంటే తిరుగుతూ ఉంటే, జనాన్ని కలుస్తూ ఉంటే, విషయాలు వింటూ ఉంటే ఏఎన్ఆర్ కాలేజీ గత వైభవం ఉంది. చేసే పని మంచిదైతే చేస్తున్న దాతలకు కూడా పదవలేదు. ఇప్పుడు కిరణ్ గారు 50 లక్షలు అన్నారు, కావూరు సాంబశివరావు 1 కోటి అన్నారు, అక్కినేని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు నాగేశ్వర గారు 2 కోట్లు అన్నారు. అందుకని దీన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్తానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. తప్పకుండా ఇది ఒక డీమ్డ్ యూనివర్సిటీగా మనకి ఈ ప్రాంతం గుడివాడ, నాకన్నా కేవీ చౌదరి గారు 10 ఏళ్ళు చిన్న తెల్ల చొక్కాలు అని గుడివాడలు వేసుకున్నాం. తెల్ల చొక్కాలు ఆ టైంలో ఒక 60-70 అన్నాడు వేసుకుని అక్కడే వేసుకునేవారు కదా. నాకు చిన్నప్పుడు గుర్తు, మచిలీపట్నంలో ఏలూరులో 15-20 ట్యాక్సీలు ఉండి, గుడివాడ రోడ్లో 50-60 ట్యాక్సీలు ఉండి, అందరూ తెల్ల చొక్కా వేసుకోవడం, ట్యాక్సీ వాడటం. మొదటి నుంచి ఖర్చు అంటే గుడివాడ అనే ఉంటుంది. చాలా సంతోషం ఇలా ఇంత మంచి కార్యక్రమం. ఆ రోజు పెద్దలు అక్కినేని నాగేశ్వరరావు, ఆయన చూడగానే ఒక ఫాదర్లీ ఫిగర్. ఇవాళ అట్లాంటి వాళ్ళు సమాజానికి అవసరం. ఆయన ఎప్పుడు విలువల గురించి మాట్లాడారు. ఇవాళ సమాజంలో తగ్గిపోతున్న విలువలు ఉండాలంటే అలాంటి స్ఫూర్తిదాయకమైన మాటలు ఆయన మాట్లాడారు. ఆయన ఆ కుటుంబం నాకు చాలా సన్నిహితంగా తెలుసు. ఆయన ఆ రోజు చేసిన మంచి కార్యక్రమం ఇక్కడే కాదు, జన్మభూమిగా వాళ్ళ గ్రామంలో కూడా ఆయన చాలా మంచి కార్యక్రమాలు చేశారు. అదే స్ఫూర్తి ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఈ లాజిస్టిక్స్ మేనేజ్ చేసి ఇలాగే ఈ ఇన్స్టిట్యూషన్ ఎంత ఉన్నత స్థాయికి, నా అదృష్టం, నేను 50 years ఫంక్షన్కి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అక్కినేని నాగేశ్వరరావు, రామోజీరావు ఇక్కడ ఉన్నారు. అలాగే 75 ఏళ్ళకి ఉన్నాం. చూస్తున్నాం దినదిన అభివృద్ధిగా చెందుతుంది. దీన్ని ఇంకా అందరూ ఓల్డ్ స్టూడెంట్స్ అవనండి, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్లో ఉండి ఒక మంచి స్ఫూర్తితో సమాజానికి ఏం చేస్తున్నాం అనే దాంట్లో ఈ కాలేజీని ఇంకా పైకి తీసుకెళ్ళడానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సీనియర్ నాయకులు, నైతిక విలువల రూపకర్త, నైతిక విలువలతోనే రాజకీయం చేయాలి, పదవి ఉన్నా లేకపోయినా విలువలే ముఖ్యం, విధేయతే ముఖ్యమని నమ్ముకొని ఈరోజు భారతదేశంలోనే గర్వకారణంగా వైస్ ప్రెసిడెంట్ హోదాలో బ్రహ్మాండంగా తనదైన శైలిలో ఆ పదవికి అలంకారం తీసుకొచ్చిన గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా వేదికపై ఉన్న ఇతర అతిరథ మహారాజులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ కార్యక్రమం ఇచ్చేసిన అశేష జనవాహినికి, మరి ముఖ్యంగా 75 వసంతాలు పూర్తి చేసుకొని వజ్రోత్సవం జరుపుకుంటున్న ఏఎన్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థులకి, ఏఎన్ఆర్ గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి అసలు సిసలైన నిజమైన నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పామరు నియోజకవర్గ ప్రథమ పౌరుడు, మీలో ఒకడు, మీవాడు, మీ శ్రేయోభిలాషి, మీ సోదరుడు, సేవ చేసే సేవకుడు, స్థానిక పామరు నియోజకవర్గ శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజా 2 చేతులు జోడించి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నా. నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు అభివృద్ధిలో పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ లెవెల్కి మన అందరం కూడా రాబోయే 20 సంవత్సరాల్లో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ చాలా మార్పులు వచ్చి విద్యా వ్యవస్థలో. ఎందుకంటే వాళ్ళంతా చాలా స్పీడ్గా పరిగెడుతున్నారు. ఎందుకంటే టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని కూడా ఏర్పాటు చేసుకుని యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేమంతా కూడా నడిపించాలి. మేమంతా కూడా మీ యొక్క ప్రతిదానికి కూడా మేమంతా కూడా సపోర్ట్ ఉంటామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నెల 21వ తేదీన పోలియో డే కార్యక్రమాలను మనందరం కలిసి విజయవంతం చేద్దామని ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా అన్నారు. పోలియో డే కార్యక్రమాల ప్రచార పోస్టర్ను గురువాడ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సింహాద్రి మనోహర్, జనసేన ఇన్ఛార్జి బురగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవి, మున్సిపల్ అధికారులు, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఓకే ఓకే సార్. ఈరోజు డిసెంబర్ 21వ తారీఖున అంటే ఆదివారం పోలియో దినం కింద మనం అనౌన్స్ చేసుకుని పోలియో మీద మనం యుద్ధం చేస్తున్నాం. మరొకసారి అందరికీ 5 ఏళ్ళలోపు ఉన్న పిల్లలందరికీ విజ్ఞప్తి, అందరినీ తీసుకొచ్చి ఆ రోజు 2 పోలియో చుక్కలు ఎంతోసేపు పట్టదు, ఏమి ఇంజెక్షన్స్ కాదు, పిల్లలకి ఏమి నొప్పి ఉండదు, పిల్లలకి దాని తర్వాత జ్వరాలు రావటం ఏమి ఉండదు. పిల్లలు ఎలాంటి కండిషన్లో ఉన్నా కానీ వాళ్ళకి 2 చుక్కలు పడితే మనకి చాలా ఇంపార్టెంట్. ఇది పోలియో పూర్తిగా ఎరాడికేట్ అవ్వలేదు, ఇంకా పూర్తిగా అవ్వలేదు. కాబట్టి మనకి రిస్క్ లేకుండా, ఎందుకంటే మనం చేసే అశ్రద్ధ ఒక్కోసారి పిల్లల జీవితాలు మొత్తం ఉంటుంది. కాబట్టి ఇదేదో ఒకసారి వస్తే దాని మీద ఏదో రకంగా మనం మెడిసిన్స్ ఇస్తేనో ఏదో కష్టపడి డాక్టర్స్ కష్టపడితేనో తగ్గేది కాదు. కాబట్టి జీవితాంతం వైకల్యంతో వాళ్ళు బతకాల్సిన అవసరం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది. ఇది ఫ్రీ ప్రోగ్రాము. ఆల్మోస్ట్ గుడివాడ టౌన్లో మాత్రమే 60 చోట్ల పైగా ఇవి పెడతా ఉన్నారు కేంద్రాలు. సో అందుకని అంటే వార్డుకి ఆల్మోస్ట్ రెండు చోట్ల ఉంటున్నాయి ప్రతి చోట. సో ఈజీ, మీకు పక్కనే ఉంటారు, 2 చుక్కలు ఎంచుకుని వస్తారు, తీసుకొచ్చేస్తారు అంతే. ఓకే. సో దీని గురించి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయొద్దని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 100% మనం ఇక్కడ ఈసారి ఈ పోలియో దినం రోజున మొత్తం 100% కంప్లీట్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాను. ఇంత కష్టపడుతున్న అధికారులందరికీ కూడా మనం సాయం చేద్దాం. ఇది మీకోసం, మన పిల్లల కోసం, మన కోసం చేస్తున్న ప్రోగ్రాం. అందరూ విజయవంతం చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, మరి ముఖ్యంగా కృష్ణా జిల్లా గుడివాడ పామర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పోలియో దినం ఈ నెల 21వ తారీఖు డిసెంబర్ 25 ఆదివారం 5 సంవత్సరాల పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి 2 చుక్కలు పోలియోపై నిరంతరంగా విజయం అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు, చంటి పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, 21 డిసెంబర్న ఖచ్చితంగా పోలియో డ్రాప్స్ వేయాలి. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. బాధ్యతగా మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క ముందడుగులో అందరూ కూడా పాలు పంచుకోండి. పోలియోని తరిమేద్దాం, పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందాం. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న ఇట్లాంటి మంచి కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవాల్సిందిగా నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, అదేవిధంగా ఈరోజు నన్ను ఆహ్వానించిన గుడివాడ శాసనసభ్యులు శ్రీ వెనిగల రాము గారికి, అదేవిధంగా కార్యక్రమానికి ఇచ్చేసిన అధికారులు, కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధికారులు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. మరి ముఖ్యంగా రాని పిల్లలకి 22, 23న మీరు వెళ్ళి చేసేదానికంటే ముందు 21 కార్యక్రమాన్నే బాగా ప్రోపగండా చేసి పబ్లిక్లోకి బాగా తీసుకెళ్ళి ఎక్కడా కూడా ఒక్క మైన్యూట్ కేసు కూడా మిస్ అయిందనేది లేకుండా జాగ్రత్తగా అధికారులు చూడాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, పోలియో ఏదైతే ప్రతిసారి 2 చుక్కలు పోలియోపై నిరంతర విజయం అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆధునికంగా ఎంత ముందుకు సాగుతున్న నేటి యువతరం ప్రకృతి సమతుల్యతను పాటిస్తూ కుటుంబ వ్యవస్థలను కాపాడుకోవాలని పద్మ విభూషణ్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గుడివాడలో వెంకయ్య నాయుడు గురువారం పర్యటించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో గుడివాడ సత్యనారాయణపురంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో గురువారం నిర్వహించిన ఉచిత వైద్య మెగా శిబిరంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, కైకలూరి గుడివాడ ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, వెనిగండ్ల రాములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వెంకయ్య నాయుడుకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, నాడ్స్ ఐఎంఏ ప్రతినిధులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభ కార్యక్రమాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకట్రావు, నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, గుడివాడ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్, నాట్స్ మరియు ఐఎంఏ ప్రతినిధులు, గుడివాడ ప్రజానీకం తదితరులు పాల్గొన్నారు.
వాళ్ళైనా ఇక్కడ న్యాచురల్ సార్ కొంచెం కెమెరా వస్తుంది సార్ కొంచెం భయ కొంచెం ప్రజలని మీటింగ్ సార్ ఫోటో దిగండి నాయుడు గారు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం. గుడివాడ శాసనసభ్యులు అందరూ దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రావి వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నా. గుడివాడ శాసనసభ్యులు వెలిగల్ల రాము గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నా. పూజ్యులైన మాజీ మంత్రివర్యులు కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నా. సార్ కొంచెం ముందుకు రండి చూడండి అందరూ కెమెరా నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. కుర్చీలు ఉన్నాయి. అలాగే మాజీ మంత్రివర్యులు కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి, కెమెరామెన్లు కూడా ఆ విషయంలో సహకరించాలి. నేను పెద్దగా ఉపన్యాసం తెచ్చుకోలేదు. నాకు గుడివాడ అంటే
జయాంధ్ర ఉద్యమం కాలం నుంచి చాలా ఇష్టం. తరచుగా ఇక్కడికి వచ్చేవాడిని. మన మిత్రుడు ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్, ఈ టీడీ ప్రసాద్ కాజీ షాపు, అలాగే ఒక ఆయన కృష్ణారావు అని ఒక ఆయన ఎలక్ట్రికల్, మేమందరం కలిసి తిరుగుతుండేవాళ్ళం. ఆ రోజుల్లో స్టూడెంట్ మూమెంట్లో ఉన్నప్పుడు మంచిగా ఆ మిలిటరీ హోటల్కి వెళ్ళి రాజుల హోటల్ శుభ్రంగా భోజనం చేసేవాళ్ళం. ఆ తర్వాత కాజీ షాప్ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటుండేవాళ్ళం. తర్వాత వెళ్ళి వరుసగా ఊళ్ళో ఉపన్యాసాలు ఇస్తుండేవాళ్ళం చిన్నప్పుడు. అందువల్ల నేను గుడివాడిని మర్చిపోలేను జీవితంలో. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాను. ఈ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సౌజన్యంతో గుడివాడ ఇండియన్ మెడికల్ రీసెర్చ్లో వైద్యుల సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా మంచి విషయం. నేను ఎప్పుడు చెప్తుంటాను, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోకూడదని చెప్పాను. అలా మర్చిపోకుండా మరి శ్రీ ప్రశాంత్ గారు అక్కడ ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా తన జన్మభూమిని మర్చిపోకుండా ఇక్కడికి వచ్చి ఈ సేవా కార్యక్రమం చేయడం, తన మూలాలు మర్చిపోకూడదు. ఏ వ్యక్తి కూడా తన మూలాలు మర్చిపోకూడదు. బ్యాక్ టు రూట్స్ అని. నేను అమెరికా వెళతానని ఎవరిని వచ్చి అడిగితే నేను చెప్తుంటాను వాళ్ళకి, అమెరికాలో ఉండేది ఇప్పుడు ఇండియాలో ఉన్నారా బాబు, అయినా నువ్వు పోదలుచుకుంటే పో, గో ల్యాండ్ ఎర్న్ అండ్ రిటర్న్ అని చెప్పాలి. పో, నేర్చుకో, సంపాదించుకో, ఆ తర్వాత తిరిగిరా. మాతృదేశానికి, మాతృభూమికి, జన్మభూమికి, మాతృమూర్తికి సేవ చేస్తే దాంట్లో ఉండే ఆనందం చెప్పనరివి. కానీ ఈ విషయాన్ని విదేశాలకు వెళుతున్న వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా దీన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతో కూడా ఉందని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తున్నాను. టైం ఉండవలే, వాళ్ళు టీవీ చూస్తున్నారు. పిల్లలకి పెద్దలు చెప్పేంత టైం లేదు, వాళ్ళు టీవీ చూస్తున్నారు. వాళ్ళకి పుట్టబోయే పిల్లలు వాళ్ళు కూడా ఫోన్లు చూసుకుంటున్నారు. ఈ వాడకం ఎక్కువైపోయింది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా వాడడం కూడా మానసిక ఆరోగ్యం దెబ్బతినడానికి ఒక కారణం. రెండోది, మనం ఈ పాశ్చాత్య వ్యామోహం అమెరికా ఇతర దేశాల్లో చూసి ఆ టీవీలో వచ్చే వాటిలో ఫారిన్ ఈ పిజ్జాలు, ఈ బర్గర్లు ఇవి తినడం. నేను మన అబ్బాయి చెప్తే, సార్ ఇన్స్టెంట్ ఫుడ్ సార్ అన్నాడు. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్ రా అని చెప్పాను నేను. ఇన్స్టెంట్ ఫుడ్ కెనాట్ బి ఇన్స్టెంట్. ఫుడ్ అది వండాలి, దాన్ని ఆహారాన్ని పచనం చేసేటక ఆహారాన్ని వండాలి. దాంట్లో కూడా పౌష్టిక ఆహారం ఉండాలి. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు స్టార్ హోటల్లో రాగి సంగటి, నాటుకోడి పులుసు అని. ఈ మొదటి నుంచి చెప్పుంటే దాన్ని సరిగా వాడుకొని ఉంటే మనం ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదు. మనము మంచి ఆహార పదార్థాలు తినాలి. ప్రకృతి మనకు అందించినట్టే సహజ సిద్ధమైనట్టే మిరిట్స్ ఉన్నాయి, మిరిట్స్ను వాడుకోవాలి. అలాగే మిగతా వాటిని కూడా మనము మన యొక్క జీవితంలో బాగా తీసుకునేటప్పుడు వాటిని ఆరోగ్యవంతంగా ఏ ఉపయోగపడతాయో తెలుసుకొని వాటిని ఉపయోగించాలా. జంక్ ఫుడ్ తినకూడదు. ఇది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలా. దాంతోపాటు మనము ఈ యొక్క స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని తగ్గించాలా. కంపెనీ మునిగిపోవు. నేను చూస్తాను, ఇప్పుడు వస్తుంటే కూడా దారిలో చూస్తాను, ఒక అమ్మాయి నడుస్తూ ఫోన్లో మాడుతూ, ఇంకో అమ్మాయికి సైకిల్ ఎక్కువ ఉంది, ఆమె కూడా చెవులోకి తగిలించుకోవాలి. ఇప్పుడు కొంతమంది చెవుకు తగిలించుకుంటున్నారు. ఇదేమన్నా కొత్త ఫ్యాషనా అని. చెవు చెడాకి, ముక్కు గుడాకి అని ఉండేది ఇంతకుముందు పాత రోజుల్లో. అట్టేమన్నా ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ వచ్చిందంటే కాదు సార్, అది ఫోన్ తగిలించుకున్నారని. అంత కంపెనీ మునిగిపోవు. నేను దేవుడితో వచ్చాను, మాట్లాడాను, ఏమైనా కంటిన్యూస్గా ఫోన్ వాడకపోతే ఏమైనా అవద్దా అని. అదేం ఉండదు అన్నాడు ఆయన. అదేం ఉండదు, టైం అయిపోతే ఎవరికైనా ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఆటోమేటిక్గా నా దగ్గర రావచ్చు అని చెప్పాను. ఈ విషయాన్ని విలువైన సమయాన్ని వెచ్చించి మంచి ఉద్దేశంతో, సత్సంకల్పంతో జనానికి మేలు చేద్దామని ఇవాళ ఈ గుడివాడకు సంబంధించిన 30 మందికి పైగా స్పెషలిస్టులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. దానికి వారిని కూడా నేను అభినందిస్తున్నాను. డాక్టర్లు అంటే ఒకప్పుడు దేవుడికి సమానంగా ఉండేది. ఇప్పుడు అలా లేదని అనగానే అంత ధైర్యంగా చెప్పలేకున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంతా స్టార్ కల్చర్ పెరిగిపోయింది. పోతే చాలా ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి, అనవసరమైన పరీక్షలకు సిఫారసు చేస్తున్నారని నేను దయచేసి వైద్యులందరినీ కోరుతున్నా. ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, అందరూ అవసరమైన వాటిని మాత్రమే పరీక్ష నిర్వహించండి. పేషెంట్తో కాసేపు గడపండి, పేషెంట్ చెప్పేది వినండి, అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీరు చెప్పాల్సి వాళ్ళకి చెప్పండి. ఇది నా సలహా నెంబర్ 1. రెండో సలహా ఏంటంటే
జబ్బు వచ్చిన తర్వాత వైద్యం చేయడం ఒక ఎత్తు అయితే, జబ్బు రాకముందే వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలు తమ జీవన శైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం కూడా డాక్టర్ల యొక్క వృత్తిలో ఒక కర్తవ్యం అని నేను భావిస్తున్నాను. అలా చెప్తే డాక్టర్ని గౌరవిస్తారు కాబట్టి జనం కొద్దిగా ఇదిగా ఉంటారు. రోజుకి కొత్త జబ్బులు వచ్చేస్తున్నాయి సమాజంలో. దానికి ప్రధాన కారణం మన జీవన శైలి. 2 మనం తినే తిండి, 3 మనం వాడే వస్తువులు. అందుకని ప్రతి ఒక్కరు కూడా జీవన శైలిని మెరుగుపరచుకోవడం కోసం డాక్టర్లు విద్యార్థులకు, యువకులకు తరచుగా వాళ్ళు సలహా ఇస్తూ ఉండాలా. టీవీ, రేడియో, ఈ పత్రికల సాధనాన్ని ఉపయోగించుకొని డాక్టర్లు ఈ మధ్య ఇస్తున్నారు, చాలామంది ఇంటర్వ్యూ ఇస్తున్నారు, పత్రికలు కూడా ప్రముఖంగా ఇస్తున్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడలో జరుగుతున్న అనేక మంచి ప్రోగ్రామ్స్లో ఇది కూడా ఒక చాలా మంచి ప్రోగ్రాం. నాట్ సంస్థ వారు మన పిల్లనేని ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో గుడివాడలో మన గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ అని ఇప్పుడే మన నాన్నగారు చెప్పారు, కామినేని శ్రీనివాస్ గారు. గివింగ్ బ్యాక్ టు ది సొసైటీలో నాట్ సంస్థ చాలా ముందు ఉంటుంది. ఆమె బిగ్ సపోర్టర్ అండి. మరి మీకు ఇంతకుముందు జరిగిన దాంట్లోకి అయితే కనుక ఇంతకుముందు జరిగిన మీ ఈవెంట్కి, న్యూ జెర్సీ ఈవెంట్స్కి నేనే బిగ్గెస్ట్ స్పాన్సర్. మరి మీకు మీ ట్యాంపాకి మీరు ఎవరు రాలేదండి అప్పుడు, మీకు పైగా నేను ఇక్కడికి వచ్చేసాను అప్పుడు. సో అండ్ వీళ్ళు చేసే ప్రోగ్రామ్స్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయండి. అంటే దీనిలో కూడా ఇప్పుడు ఒక సంస్థ ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలు ఇవన్నీ పెట్టుకుని దాంట్లో డబ్బులు మిగిల్చి ఇలాంటి వాటిలో బాగా వాడుతూ ఉంటారు. అంటే అక్కడ మనీ ఎక్స్ట్రావగెంట్ స్పెండింగ్ కంటే కూడా ఇక్కడికి ఎక్కువ వాడటానికి ఇండియా గివింగ్ బ్యాక్ టు ది సొసైటీలో చాలా ఎక్కువ వాడతాను. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా డాక్టర్స్ ఎప్పుడు గౌరవనీయులు, ఎప్పుడైనా ప్రజాసేవలో ముందుంటారు. మా గుడివాడ డాక్టర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ. నేటి సమాజంలో సైబర్ నేరాలు నానాటికి పెరుగుతున్న దృష్ట్యా వృద్ధులు, ముఖ్యంగా పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఈగల్ టీం చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం గుడివాడ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఓ హోంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వి ధీరజ్ వినీల్, పెన్షనర్ల సంఘ అధ్యక్షుడు బవిరి శంకర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. మేము 70 లక్షల మంది విద్యార్థులు కలుస్తున్నాం. టీచింగ్ లా అనే ఒక క్యాంపెయిన్ తీసుకున్నాం. పిల్లలందరికీ చట్టం చెప్తున్నాం. మీరు ఎన్డీపీఎస్ చట్టం, ఈ డ్రగ్స్ కేసులో మీరు కనుక అరెస్ట్ అయితే 10 నుంచి 20 సంవత్సరాలు జరిగే శిక్ష, పాస్పోర్ట్ రాదు, వీసా రాదు, అదేవిధంగా మాట ఉంటుంది, మీ జీవితాలు దుర్భరం అవుతుందని చెప్పారు. కాబట్టి మీ ఏరియాలో మీరంతా సమాజాన్ని చాలా దగ్గరగా చూశారు. సుమారుగా 40-50 సంవత్సరాలు మీరు వివిధ ప్రభుత్వం ఈ డ్రగ్స్ నిరోధించడం కోసం కాకుండా ఇంకో బాధ్యత కూడా నాకు ఇచ్చింది, సైబర్ నేరాలు అరికట్టాలని చెప్పేసి. రాష్ట్రంలో ఉన్న ప్రతి సీనియర్ సిటిజన్ని కలవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సీనియర్ సిటిజన్స్ వాళ్ళు సొసైటీకి ఎంతో సేవ చేసి వాళ్ళంతా కూడా ఈరోజు ఇక్కడ కొంతమంది పెన్షనర్స్ ఉన్నారు. ఈ రాష్ట్ర దేశ నిర్మాణంలో మీరందరూ కూడా చాలా పెద్ద పాత్ర వహించారు. అటువంటి సీనియర్ సిటిజన్స్ మీద ఈరోజు సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఒక సైబర్ నేరగాళ్ళు వాళ్ళని చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కడప జిల్లాలోని ఒక రైతు, వాళ్ళ పిల్లలు ఎక్కడో అమెరికాలో ఎక్కడో సెటిల్ అయ్యారు. ఆ రైతుకి ఒక ఫోన్ వచ్చింది, మీరు మనీ లాండరింగ్ కేసులో ఉన్నారు, మీ ఫోన్ నెంబర్తో అమ్మాయిల్ని సరఫరా చేసినట్టుగా, అమ్మాయిల్ని వేరే చోట అమ్మినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము సిబిఐ ఆఫీసర్లో
మేము ఇప్పుడు మీరు అరెస్ట్ చేయబడ్డారు డిజిటల్గా, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు అని ఆయన చెప్తే ఇంకా ఆయన తీవ్రమైన మానసిక క్షోభ అనిపించాడు. ఎవరికి చెప్పినా సరే వాళ్ళు కూడా ఈ కేసులో ముద్దాయిలు అవుతారని చెప్పి ఆయన కనీసం వాళ్ళ పిల్లలు కూడా చెప్పుకోలేకపోయాడు. అతని బ్యాంకులో ఉన్న డబ్బంతా ఒక 35 లక్షలు వాళ్ళకి వేయడం జరిగింది. వాళ్ళందరితో వదిలిపెట్టారు, మళ్ళీ పిలిచారు. డబ్బంతా వేసిన తర్వాత ఆయన తీవ్రమైన మానసిక క్షోభతో గుండెపోటుతో చనిపోయాడు. మూడోసారి డబ్బులు వేసే సమయంలో వేసిన రాత్రి ఆయన చనిపోవడం జరిగింది. ఈ ఈరోజు మీ మధ్యలో ఉండి ఇలా ప్రసంగించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇందాక డిఫెన్స్ కాదు, అదొక మన రైట్ అలా అని చెప్పి చాలామంది ఫైట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం డిఫరెంట్ చూస్తాము. గుడివాడ దనియాలపేటలో భారతీయ జనతా పార్టీ నాయకుడు అంకమరాజు ఆధ్వర్యంలో సుమారు 30 మంది పార్టీలో చేరిన కార్యకర్తలకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లపర్ల వెంకటేశ్వరరావు బీజేపీ కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ పట్న అధ్యక్షుడు కేకేడి ప్రసాద్, ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ బద్రి, సీనియర్ నాయకులు నాగాని జనార్దన్, సలంకాయల మురళి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వచ్చినా సరే ఒకటే పార్టీ 5 పార్టీ ఇదే, అది భయాలు అసలు అందరికీ నమస్కారం. ఈరోజు దనియాలపేటలో భారతీయ జనతా పార్టీలో చేరటానికి వచ్చిన మహిళలకి, నాయకులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాము. ఈ పార్టీ యొక్క మూలస్తంభమైన మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంత్యోత్సవాల సందర్భంగా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్సవాలు జరుపుకుంటూ, విగ్రహాలు స్థాపించుకుంటూ ఆయన చేసిన సంక్షేమ పథకాలు, రోడ్ల హైవేలు కానీ, సాగరమాల కానీ, నదుల అనుసంధానం కానీ అనేకమైన సంక్షేమ పథకాలన్నీ కూడా చూసి పెద్ద ఎత్తున ప్రజలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియపరుస్తున్నాను, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వల్లనే ఇక్కడ డెవలప్ అవుతుంది. గుడివాడ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ 2014లో ఎన్డీఏ గవర్నమెంట్లోనే మనకి టిట్కో ఇళ్ళు కానీ దీన్ని స్మార్ట్ సిటీ కింద పెట్టడం జరిగింది. అప్పుడు పెద్దలు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు, నేను అప్పుడు టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. వెళ్ళి కోరితే లాస్ట్ మినిట్లో ఆయనకి గుడివాడ మీద ఉన్న ప్రేమతో ఇక్కడ స్మార్ట్ సిటీ కింద పెడతాం జరిగింది. దానివల్లనే మనకి టిట్కో ఇళ్ళు కానీ, మన మున్సిపాలిటీకి దగ్గర 400 కోట్ల నిధులు వచ్చినాయి. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పంపులు కానీ ఇవన్నీ కూడా వేశారని అంటే స్వచ్ఛ భారత్ కింద వచ్చిన నిధులే. ఇప్పుడు ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఆయన పాటలోనే నడుస్తూ మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ మా కార్యకర్తలతో మాట్లాడితే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది, తర్వాత ఇళ్ళు లేవని చెప్పేసి అని అన్నారు. అట్లాగే దీన్ని కూడా పార్క్గా డెవలప్ చేయాలని చెప్పేసి కోరారు. ఈ కోరికలన్నీ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన ఎన్డీఏ ఎమ్మెల్యే గారు అయిన మన రాము గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవి అయ్యేటట్టు
నేను చేస్తానని తెలియపరుస్తూ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఆ ప్రత్యేకత ఏంటంటే మన మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది శతదినోత్సవ ఉత్సవాలు జరగడం జరుగుతుంది. ఈ శతదినోత్సవ ఉత్సవాల్లోనే ఈ యొక్క ప్రత్యేకతమైనటువంటి రోజు మన గుడివాడలో ఇంకో ప్రత్యేకతమైన రోజు నెలకొంది. అది ధనియాలపేటలో. అదేంటంటే మన నరేంద్ర మోడీ గారు చేసేటటువంటి మన దేశ యొక్క అభివృద్ధిని చూసి ఎంతోమంది ముగ్ధులై ఆకర్షితులై ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడానికి ముందుకు రావటం అనేది మనకి సంతోషకరంగా ఉంది. ఈరోజు ఇక్కడ ఒక 50 మంది పైచిలకు మన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. అందుకని చెప్పి ఈ సభాముఖంగా ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ అనేది ప్రస్తుతం మనం అధికారంలో ఉన్నాం. అదే కాకుండా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండివిజువల్గా అంటే ఒక్కరమే పోటీ చేసి ఇక్కడ కూడా సీఎం కానీ గవర్నమెంట్ని మనం అధికారం చేజిక్కించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ధనియాలపేటకు వచ్చేసరికి అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారండి. ఎక్కడ ఎవరిని అడిగినా ఎవరిని కదిపినా సరే సమస్యలమయంగా ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామందికి డబ్బులు కట్టారు టిట్కో ఇళ్ళకి, కానీ అవి క్యాన్సిల్ అయినాయి. వాళ్ళకి లోన్లు రాకపోవటమో లేకపోతే వాళ్ళకి కరెంటు బిల్లు ఉందనో లేకపోతే ఇంకేటి ఉందనో ఇంకేదో ఉందని చెప్పి వాళ్ళకి క్యాన్సిల్ చేశారు. వాళ్ళకి టిట్కో ఇళ్ళు ఇవ్వలేదు, పైపెచ్చి వాళ్ళు కట్టిన డబ్బులు కూడా ఇవ్వలేదండి. గత 7 ఏళ్ల నుంచి కూడా ఇలాగే కొనసాగుతుంది. కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంటు కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇది టీడీపీ గారు ఎమ్మెల్యే అయినటువంటి రాము గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. వీళ్ళకి న్యాయం చేసే విధంగా కొంచెం మీరు ఆలోచన చేయాలి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను సంవత్సరం మట్టి అడుగుతున్నాను ఈయన్ని మా పార్టీలో రామని. అయితే ఒకటే మాట అన్నాడు ఆయన, నాకు తెలుగుదేశంలో ఉన్నాను, నేను వచ్చే ఉద్దేశం నాకు లేదు. ఒకవేళ నేను పార్టీలోకి వస్తే నీకు ముందు నీకే ఫోన్ చేస్తాను అన్నాడు. నేను హైదరాబాద్లో ఉండగా నాకు ఫోన్ కొట్టాడు. ఏంటని అడిగితే ఇది పొజిషన్ అన్నాడు. వెంపడే నేను కేకేటి ప్రసాద్ గారికి వలపర్ల వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వీళ్ళిద్దరు కూడా ఎవరు ఫోన్ ఎత్తారో నాకు తెలియదు, కానీ నేను ఫోన్ చేస్తే ఇద్దరు ఫోన్ ఎత్తారు. దేనికైనా కానీ ఈయన కానీ ఆ కేకేటి ప్రసాద్ కానీ ఎప్పుడు 15 సంవత్సరాల మట్టి నేను నా పరిచయం అయిన కానించి వీళ్ళిద్దరు కూడా నా వెనకాల ఉన్నారు. అదే ప్రకారంగా మీకు వచ్చిన వాళ్ళు అందరికీ మాల మీద చెప్తున్నాను, మీకు ఏదైనా సమస్య ఉంటే ఈయనకి చెప్పండి. చెప్తే మేము ఫోన్ చేయగానే మీకు అరగంటలో మీకు వచ్చి మీ వెనకాల ఉంటాం. నాకు పెద్ద మాట్లాడతాం తెలియదు, ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ధనియాలపేట ఆడ మహిళలందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముఖ్య కారకులు ఇప్పుడు వెళ్ళిన ఆయన ఆంజనేయులు గారు, తర్వాత కేకేటి గారు, వెంకటేశ్వర గారు, వీళ్ళ ముగ్గురు సపోర్ట్తోనే ఈ పార్టీలోకి వచ్చాను. మనకి కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ. సమస్యలు ఎన్నిసార్లు ఎవరు చెప్పినా సరే పట్టించుకోవాలి పెద్దగా లేరు. వస్తున్నారు, వాగ్దానాలు చేస్తున్నారు, వెళ్తున్నారు. ఈ రోడ్డు మొదలెట్టి దగ్గర 4 నెలల నుంచి ఒక రోడ్డు డ్రైనేజ్ అవసరమని నాకు స్వచ్ఛంగా మొత్తం హామీ ఇచ్చారు. కాబట్టి పార్టీ మీద అభిమానంతో వాళ్ళకి స్వచ్ఛంగా నేను ఈ పార్టీలో చేరి వాళ్ళకి వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారం నేను ప్రతిదీ చేసుకుంటా వెళ్తానని మీరు ఉత్తర అమెరికా తెలుగు సంఘ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్ విజయవంతం కావడంతో సంతోషకరమని ఉత్తర అమెరికా తెలుగు సంఘం చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ హర్షం వ్యక్తం చేశారు. గుడివాడ ఐఎంఏ హాల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ నాట్స్ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షుడు మందాడి శ్రీధర్, గుడివాడ ఐఎంఏ అధ్యక్షుడు మాగంటి శ్రీనివాస్, డాక్టర్ ఎడ్లపల్లి శ్రీహర్ష, ఆడున్సువెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడలో ఇంత పెద్ద మెగా మెడికల్ క్యాంపు కండక్ట్ చేసిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారికి మరియు ఆ చైర్మన్ అయిన మా స్నేహితులు పిన్నమనేని ప్రశాంత్ గారికి, అలాగే ఆ సంఘ సభ్యులు ప్రెసిడెంట్ గారు, ఇతర మెంబర్స్ అందరికి కూడా మా గుడివాడ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఇంత కార్యక్రమానికి సపోర్ట్ చేసిన గుడివాడ
మెడికల్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అందరికీ మా గుడివాడ ప్రజల తరపున పాదాభివందనాలు తెలియజేసుకుంటాం. పేద ప్రజలకి ఇంత మెరుగైన వైద్యాన్ని, అనేక రకాలైన విభాగాల్ని ఒక చాటుకి చేర్చి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుడివాడ డాక్టర్స్ అందరికీ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న, ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసిన మా స్నేహితులు అడుసుమిల్లి రమేష్ గారి కుటుంబ సభ్యులు, అలాగే డాక్టర్ హర్ష గారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు, మరి మేమందరం కలిసి మరి నార్త్ అమెరికా తెలుగు సంఘానికి సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమానికి ముందుకు నడిపించాం. ఈ సక్సెస్ అయింది, గుడివాడ ప్రజలకు ఉపయోగపడింది. అలాగే ఈ నార్త్ అమెరికా తెలుగు సంఘం వారు అనేక కార్యక్రమాలు గుడివాడలో నిర్వహించాలని, మీరు ఏ కార్యక్రమం నిర్వహించినా మేమందరం మీ వెన్నంటుండి అవి సక్సెస్ అవటానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ సౌత్ అమెరికా తెలుగు సొసైటీ చైర్మన్లు, ప్రెసిడెంట్లు ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం శ్రీహరి. నమస్కారం, నా పేరు కిరణ్ మందాడి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని. ఈరోజు గుడివాడలో మేము మెగా హెల్త్ క్యాంప్ జరపడం జరిగింది. ప్రశాంత్ పినమనేని గారి ఆధ్వర్యంలో ఆయన ఎప్పుడు గుడివాడ రుణం ఎప్పుడు తీర్చుకుందాం గర్వంగా చెప్పుకునేవాళ్ళు. అది ఈరోజు సాధ్యమైనందుకు హర్షిస్తున్నాము. ఈ టర్మ్ మన ప్రశాంత్ పినమనేని గారు ఈ 2 సంవత్సరాల్లో నాట్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు, న్యూ బెంచ్ మార్క్ సెట్ చేశారు. సో వీఆర్ సో ప్రౌడ్ టు హ్యావ్ అ చైర్మన్ like him, and we are hoping the upcoming presidents will take it to the next level as well. Thank you. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీహర్ష అడ్లపల్లి, గుడివాడలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా ప్రశాంత్ గారితో లాస్ట్ 2 to 3 months నుండి మేము ట్రావెల్ చేస్తున్నాను. ప్రశాంత్ గారు ఆల్వేస్ మోటో ఏంటి అంటే వీ హ్యావ్ టు గివ్ వెరీ గుడ్ అండ్ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న మెడికల్ క్యాంపుల కన్నా ఒక స్టెప్ ఎహెడ్ ఉండాలి. ఆల్రెడీ జరుగుతున్న మెడికల్ క్యాంపుల కన్నా మనం ఇంకా బెటర్ సర్వీసెస్ అందించేటట్టు ఉండాలి అని. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్, నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్. ఓకే, 2 డిపార్ట్మెంట్లో 3 డిపార్ట్మెంట్లో కాదు. ఇప్పుడు మీరు చూశారు అంటే దాదాపు మనకి 18-19 డిపార్ట్మెంట్లు, దాదాపు 30 పైసలకు డాక్టర్ గారు మనకి సర్వీసెస్ అందిస్తున్నారు. నెక్స్ట్, ప్రతి అవయవంలో ఇండి ఒక టెస్ట్గా తీసుకుని దాంట్లో మనకి డాక్టర్ గారికి ది మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు బ్లడ్ టెస్ట్లన్నీ క్యూరేట్ చేసామండి. ఇంకో బెస్ట్ పాసిబుల్ థింగ్ వాట్ వీ హ్యావ్ డన్ టుడే ఏంటి అంటే ఆ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ బెస్ట్ ల్యాబ్, టెనెట్ ల్యాబ్ హైదరాబాద్ వారితో టైఅప్ అయ్యి బెస్ట్ ఎక్విప్మెంట్స్లో టెస్ట్ రన్ చేయడమే కాకుండా పేషెంట్ యొక్క వాట్సాప్ నెంబర్కి నెక్స్ట్ డే మార్నింగ్ బ్లడ్ రిపోర్ట్స్ వెళ్ళి వారు ఏ డాక్టర్ గారితో అయితే మెడికల్ క్యాంప్లో చూయించుకున్నారో మా ఎంఏ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు నెక్స్ట్ 1 week వరకు ఆ డాక్టర్ గారు వాళ్ళు ఆ పేషెంట్కి ఫ్రీ కన్సల్టేషన్, అవసరమైతే వారు ఇంకేమైనా చేయదలుచుకుంటే అది ఆ డాక్టర్ గారి యొక్క దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో వన్స్ అగైన్ ప్రశాంత్ గారు, వన్స్ అగైన్ నాట్స్ టీమ్ టు గివ్ అస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ, నాట్ యాజ్ ఏ హ్యూమన్, యాజ్ ఏ యంగ్ డాక్టర్. దిస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ కండక్టింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ఈవెంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడు కాల్ చేసినా నైట్ 10 o'clock చేసినా, 5 o'clock చేసినా, 6 o'clock చేసినా మాగంటి సార్ సపోర్టు, మాగంటి శ్రీనివాస్ గారి సపోర్టు, పాలడుగు వెంకట్రావు గారి సపోర్ట్ ఆల్వేస్ ఉందండి. ఈ ఇంతమంది డాక్టర్స్ని ఆర్గనైజ్ చేయటం చాలా. నమస్కారం, నేను మీ ప్రశాంత్ పిన్నమనేని. గుడివాడలో పుట్టి పెరిగి ఇప్పుడు ప్రస్తుతం 25 yearsగా యుఎస్లో స్థిరపడ్డాను. అక్కడ ఉద్యోగము చేసి తర్వాత బిజినెస్లో పెట్టుకొని బాగానే సెటిల్ అయ్యాను. కానీ ఎక్కడో తెలవని లోతు, మన పుట్టినూరికి ఏమీ చేయలేదు అనేది ఎప్పుడు నన్ను బాగా బాధపడతా ఉండేది. ఈ రోజున నాట్స్ తరపున ఇక్కడ గుడివాడలో మన ఊర్లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడింది. ఈ మెగా మెడికల్ క్యాంప్కి మన మాజీ ఉపరాష్ట్రపతి గారు శ్రీ వెంకయ్యనాయుడు గారు, కామినేని శ్రీనివాస్ గారు, మన ఊరు ఎమ్మెల్యే రాము వెనిగల గారు, రావి వెంకటేశ్వరరావు గారు, రామకృష్ణ గొట్టిపాటి గారు, పిన్నమనేని బాబ్జీ గారు, వీళ్ళందరూ అతిథులుగా వచ్చి ఈ ఈవెంట్ని సపోర్ట్ చేశారు. యుఎస్ నుంచి నాతో పాటు మా ప్రెసిడెంట్ శ్రీహరి గారు, కిరణ్ మండాడి గారు, సురేష్ పెద్ది గారు కూడా వచ్చారు. ఇంత పెద్ద ఈవెంట్ చేయాలంటే
ఒక్కళ్ళ వల్ల సాధ్యమయ్యేది కాదు. మొదట మాకు సపోర్ట్ చేసిన ఐఎంఏ ఫ్యామిలీ, మాగంటి శ్రీనివాస్ గారు, పాలడుగు వెంకట్రావు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే కాకుండా ఇలాంటి ప్రోగ్రాములు చేయాలంటే చాలా యంగ్ బ్లడ్ కావాలి, యంగర్ జనరేషన్ కావాలి. హర్ష ఎడ్లపల్లి గారు, రమేష్ అడ్స్మిల్లి గారు, సునీల్ సజ్జా గారు వీళ్ళందరూ కూడా రాత్రింబగళ్ళు కష్టపడి ఇవాళ ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేశారు. దాదాపు 1000 మంది పైగా ఇప్పటికి 12 అయ్యింది, 1000 మంది దాకా వచ్చి వాళ్ళు ఈ మెడికల్ క్యాంప్ని వచ్చి చూపించుకొని వెళ్ళారు. వాళ్ళ కళ్ళల్లో చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందము నాకు ఇంకొక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఉండే ఎనర్జీని తీసుకొచ్చింది. ఇలాంటి ఈవెంట్లు నాట్స్ ఫ్యూచర్లో కూడా మరెన్నో కంటిన్యూస్గా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరికీ నమస్కారం. ఇవాళ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ టీం ప్రశాంత్ గారు పిన్నమనేని మరియు శ్రీహరి గారు ఇంకా వాళ్ళ టీం అందరూ ఇక్కడ వచ్చి గత 2 రోజుల నుంచి లేదా వారం రోజుల నుంచి ఈ అరేంజ్మెంట్స్ చూస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. సో యుఎస్లో సెటిల్ అయిన మన తెలుగు వాళ్ళు ఇంత సిస్టమేటిక్గా ఉంటారనేది దీన్ని బట్టి తెలుస్తుంది. సో వాళ్ళకి మేము కూడా తోడైతే మరిన్నో ప్రోగ్రామ్స్ మనం చేయొచ్చు. సో ఇవాళ 30 మంది కాదు 40 మంది డాక్టర్స్ వచ్చారు. అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ప్లస్ ఇంతసేపు వెయిట్ చేసి ఇంతమంది చూశారు. ఇక్కడ నలంద స్కూల్ ఉంది, ఆ స్కూల్ నుంచి పిల్లలు కూడా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్. సో వాళ్ళంతా పాపం పేద మధ్య తరగతి నుంచి వచ్చిన పిల్లల్ని వాళ్ళందరినీ కూడా ఉచితంగా ఫుడ్ పెట్టడమే కాకుండా మంచి ఖరీదు గల 1000 రూపాయలు ఖరీదు చేసే టెస్టులు టెనెట్ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు సహకారంతో మొత్తము హార్ట్కి సంబంధించి రమేష్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇంకా క్యాపిటల్ హాస్పిటల్ న్యూరాలజిస్టులు వీళ్ళందరూ కూడా వచ్చారు. సో మంచి ఎంతో ఖరీదు గల ఎకో టెస్టు, ఈసీజీ ఇవన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఆఖరికి హార్ట్ సంబంధించిందే కాకుండా కిడ్నీకి సంబంధించింది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, అట్లాగే ఇంకా లివర్ ఫంక్షన్ టెస్ట్ కానించి మామూలుగా సెల్ కౌంట్స్ కానించి అన్నీ చేసి రేపు ఈ రిపోర్ట్స్ అన్నీ వాళ్ళకి ఫోన్లో పంపిస్తారు. ఆ రిపోర్ట్స్ తీసుకుని ఆయా డాక్టర్స్ లేదా గుడివాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే నెక్స్ట్ వారం రోజుల్లో వీళ్ళకి కావాల్సిన తదుపరి ఫాలోఅప్ కూడా ఉచితంగానే అందిస్తాము ఐఎంఏ టీము. సో ఐఎంఏ ఎప్పుడు ముందుంటుంది ఇటువంటి వాటికి. సో వీళ్ళు చేసిన నాట్స్ ప్రెసిడెంట్ ఈరోజు ఇక్కడ గుడివాడలో ఈ మెగా మెడికల్ క్యాంపు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో జరిగిందండి. ఇంకా ఎప్పుడు కూడా మెడికల్ క్యాంప్స్ అనేక మంది నేను అటెండ్ అవ్వటం జరిగింది. అనేక విలేజెస్లో మా నాట్స్ టీం వచ్చి చేయటం కూడా జరిగింది. కానీ ఈరోజు జరిగిన క్యాంపు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని కూడా చెప్పే విధంగా జరిగింది. ఎందుకంటే 30 స్పెషాలిటీ డాక్టర్స్ రావటం, అది కూడా కింద మీరు చూస్తే ఒక మినీ హాస్పిటల్ కట్టినంత బ్రహ్మాండంగా ఒక్కొక్క సెక్షన్ని నీట్గా దాన్ని సపరేట్ చేసి డాక్టర్లు, నర్సులు ఇదంతా చూస్తే ఆ పేషెంట్ లైన్లు ఇవన్నీ కూడా అద్భుతంగా జరిగింది. దీనికి ప్రశాంత్ గారి ఫ్రెండ్స్ అండ్ టీము సహాయం చేసిన విధానం మార్వలెస్ అండి. సో నాట్స్ చేసిన మెడికల్ క్యాంపుల్లో ఇది ఒకటి మోడల్గా నిలిచిపోతుంది అని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. ఇక బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. విజయవంతంగా ముగిసిన ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు. ముగింపు వేడుకల్లో పాల్గొన్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రాజకీయ ప్రముఖులు ఎందరికో భవిష్యత్తును అందించిన ఏఎన్ఆర్ కళాశాల విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందాలన్న వెంకయ్యనాయుడు. గుడివాడ ఎన్జీఓ హోంలో పెన్షనర్ల దినోత్సవ కార్యక్రమాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐసీ రవికృష్ణ. సైబర్ నేరాలపై వృద్ధులు, పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాలన్న ఐసీ. నాట్స్ ఆధ్వర్యంలో గుడివాడ ఐఐఎం హాల్లో విజయవంతంగా జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరం. శిబిరాన్ని ప్రారంభించిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆధునికంగా ఎంతో ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరూ ప్రకృతిని, సమతుల్యతను పాటించాలన్న వెంకయ్యనాయుడు. For more updates, keep watching Gudivada City Cable News.